అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సుందర్ కళాకర్ అన్న వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే ప్రతి ఒక్క గణేష్ అయితే ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. ఒకసారి లోపల అన్ని చూసుకుందాం. హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సుందర్ కళాకర్ అన్న వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అన్ని వినాయకులు అయితే కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూసుకున్నట్టయితే మనకి ఎంట్రెన్స్ లోనే ఇక్కడ మనకి కుమారస్వామి బ్యాక్గ్రౌండ్ లోనైతే గణేష్ అయితే మొత్తం ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు, అసలు క్రేజీ ఉంది అసలు కలరింగ్ అయిపోయిన తర్వాత. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కలరింగ్ మొత్తం అయిపోయింది. మన గణేష్ మహారాజ్కి అయితే ఎల్లో కలర్ పంచ, అసలు గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్ అసలు క్రేజీ ఉంది. ఇది మనకి జ్యువెలరీ కూడా ఒరిజినల్ జ్యువెలరీ మొత్తం గోల్డ్ కలర్ లో అయితే చేసినారు. నేను చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో కుమారస్వామి ప్లస్ ఇక్కడ మనకి నమలి పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా క్రేజీ, అసలు మన ఐస్ చూసుకోవచ్చు, ఐస్ కూడా అసలు క్రేజీ అనమాట. బొట్టు అంతా అసలు సుందర్ కళాకర్ వర్క్ అంటే అందరికి తెలుసు కదా. కలరింగ్ మొత్తం చేంజ్ అయితే మొత్తం మస్తు వస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే గద ఉంది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా క్రేజీ చేస్తారు అన్న వాళ్ళు. ఇక్కడ మనకి ఫిష్ కి చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా క్రేజీ ఉంది అనమాట. చూసుకోవచ్చు కుమారస్వామి. ఇంకా నెక్స్ట్ ఐడియల్కి వచ్చేసి మనము ఇక్కడ మనకి సూర్యభగవాన్ అయితే గణేష్ అనమాట. ఇక్కడ అయితే మనకి గణేష్ మహారాజ్కి అయితే జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ మనకైతే వైట్ కలర్ ధోతి మనకు కండువ. ఇంకా ఇక్కడైతే మనకు మొత్తం అయితే 6 గుర్రాలు అయితే ఉన్నాయి. మనకి పైన సూర్యప్రభ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది సూర్యభగవాన్ది. చూసుకోవచ్చు, ఇది కూడా క్రేజీ ఉంది అసలు గణేష్ మహారాజు. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇంకొక గణేష్, ఇదైతే మనకి ఇంకా బాగుంది. పైన అయితే మనకి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు అయితే ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే ఎల్లో కలర్ పంచతోనైతే క్రేజీ ఉంది అసలు. మనకి ఏదైతే సిల్వర్ జ్యువెలరీ పెట్టినారు. మనకి చూసుకోవచ్చు లుక్ మాత్రం అసలు క్రేజీ. 8 హ్యాండ్స్ తోనైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నాడు. చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గణేశుడు వస్తే మనకి మహారాజా టైప్ లో అయితే క్రేజీ ఉందన్నమాట. చూసుకోవచ్చు, మనకి మొత్తం ఇట్లా డ్రెస్ వేసినట్టయితే కాస్ట్యూమ్ అయితే వేసినారు గణేష్ మహారాజ్కి. తల్వార్ పట్టుకొని ఉన్నాడు గణేష్ మహారాజ్. ఇప్పుడు ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, క్రేజీ ఉంది గణేష్ మహారాజ్. అండ్ నెక్స్ట్ ఐడియల్కి వచ్చేసి మనము అయితే మనకు విఠల్ మహారాజ్ అయితే ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ చూసుకోవచ్చు, క్రేజీ ఉంది. ఇది కూడా మనకి గణేష్ మహారాజ్. ఇది కూడా మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే వచ్చింది గణేష్ మహారాజ్. మనకైతే ఇక్కడ సైడ్స్కి అయితే ఫిషెస్ అయితే ఉన్నది. మనకి ఇక్కడ కూడా మనకి గోల్డెన్ కలర్ ధోతి అండ్ గోల్డ్ కలర్ ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ వచ్చింది. మనకి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్. మన గణేష్ మహారాజ్కి అయితే మొత్తం 100% కలరింగ్ అయితే అయిపోయింది సుందర్ కళాకర్లో. ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి. అందరు వచ్చి బుక్ చేసుకుంటున్నారు. మీ టీమ్స్తో కూడా మీరు వచ్చి బుక్ చేసుకోండి. అసలు చాలా క్రేజీ ఉంది అసలు వర్క్ కూడా. ఇక్కడ మనకి విఠల్ మహారాజ్కి అయితే ఇక్కడ మనకి ధోతి చూసుకోవచ్చు. ధోతి పైన కూడా మంచి క్రేజీ డిజైన్ అయితే ఇచ్చినారు అన్న వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే మనకి హైల్వాన్ గణేష్ లాగా అవుతుంది మనకి స్టాండింగ్ పొజిషన్లో గణేష్ మహారాజ్. ఇది కూడా మనకి సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్తో అయితే పెట్టినారు మొత్తము. మనకు ధోతి అయితే మొత్తం రెడ్ కలర్లో. ఇక్కడైతే మనకి వైట్ టైగర్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు, ఇది కూడా క్రేజీ అసలు. సుందర్ కళాకారు అయితే మనకి ఇప్పుడు పెద్ద జంబో గణేష్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. క్రేజీ ఉంది జంబో గణేష్. ఇది కూడా మొత్తం 100% కలరింగ్ అయిపోయింది. చూసుకోవచ్చు, క్రేజీ అంటే క్రేజీ ఉంది గణేష్ మహారాజ్ అయితే. ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు విష్ణుమూర్తి, లక్ష్మీదేవత అయితే కింద అయితే ఉన్నాయి. ఆ విగ్రహాలు మనకి ఎక్కడ పెడతారో మనకి ఇంకా ఐడియా లేదు, కాకపోతే క్రేజీ ఉంది. ఇక్కడ మనకైతే స్వామివారికి అయితే 3 తొండాలు అయితే ఉన్నాయి. పైన మనకి చూసుకోవచ్చు మధ్యలో తొండం పైన కూడా మనకి బ్రహ్మదేవుని అయితే క్రేజీ ఉంది అసలు. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కూడా క్రేజీ చేసినారు. అసలు క్రేజీ ఉంది. మనకి ఇక్కడైతే 3 తొండాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో తొండం కలర్ అయితే మొత్తం మనకి బ్లూ కలర్ లో అయితే చేసినారు. స్వామివారు అయితే అసలు చాలా జంబో అంటే చాలా పెద్దగా ఉంది. హ్యూజ్ ఐడియల్ ఇది మనకి. సరే వైడ్ యాంగిల్ ఎపిసోడ్ చూడండి, చూసుకోవచ్చు. గణేష్ మహారాజ్ అయితే క్రేజీ ఉంది అసలు సుందర్ కళాకారులో. కానీ అయితే మనకి వైట్ కలర్ ధోతిలో అయితే చేసినారు. మనకి పెద్ద గజమాల, అసలు క్రేజీ ఉంది అసలు. ఇటు చూసుకుంటే మనకి మధ్యలో అయితే మనకి తొండం పైన అయితే జగన్నాథ్ స్వామి ఇంకా శివుడు. ఇదైతే మనకి 36,000 దేవుళ్ళు అయితే ఉన్నారు అనమాట. గణేశుని అవతారం అయితే ఇది. ఇక్కడ మనకి స్నేక్స్ చూసుకోవచ్చు, అసలు క్రేజీ అసలు. రియల్ స్నేక్స్ వచ్చినట్టే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్నేక్స్ అసలు క్రేజీ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్నేక్స్. ఇక్కడ కూడా 2 స్నేక్స్ ఉన్నాయి అనమాట. ఎవరైనా చూసినా అయితే రియల్ స్నేక్స్ అనుకుంటారు. మనకి ఇక్కడ స్వామివారికి అయితే వైట్ ధోతి, ఇక్కడైతే మనకి గోల్డెన్ జ్యువెలరీ అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మనకు బజరంగ్ బలి ఇంకా శివుడు చాలా అవతారాలు అయితే దేవుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా గణేష్ మహారాజ్ అయితే చాలా క్రేజీ అంటే క్రేజీ లుక్ ఉంది అసలు. కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నైట్ టైం ఇంకా లైటింగ్ పెడితే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి సూర్యబాబు సేమ్ ఇందాక చూపిస్తున్నాం కదా, కాకపోతే ఇక్కడ మనకి ధోతి కలర్ అయితే చేంజ్. ఇక్కడ పింక్ కలర్ మనకి ఇక్కడ ధోతి ఆప్షన్స్ కూడా ఇస్తారు అన్న వాళ్ళు. అసలు క్రేజీ ఉంది గణేష్ మహారాజ్ కూడా. ఇవన్నీ హైట్ మినిమం 16 feet నుంచే ఉన్నాయి. ఇక్కడ 16 feet ప్లస్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క గణేష్ మహారాజు.
అండ్ ఇటు చూసుకుంటే మనకి కుమారస్వామి బ్యాక్గ్రౌండ్ నాకు ఇది ఒక వేరే కలర్ అనమాట చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లూ కలర్ ధోతితోనైతే ఉంది గణేష్ మహారాజు. అండ్ ఇటు వచ్చేసి మనకి నరసింహస్వామి గణేష్ మహారాజ్ అయితే కొత్తది వచ్చింది సుందర కళాకారులో. ఇదైతే ఇంకా కలరింగ్ అయితే కాలేదు, ఇది కలరింగ్ అయిపోతుంది. ఇది కూడా క్రేజీ ఉంటుంది మనకి. ఇక్కడైతే నరసింహస్వామి అవతారంలో గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ పక్కనే వచ్చినాడు అనమాట. అసలు క్రేజీ ఉంది. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నాడు గణేష్ మన. ఇది కూడా క్రేజీ ఉంది అసలు. గణేష్ మహారాజ్ కలరింగ్ అయిపోతుంది, కలరింగ్ అయిపోయి క్రేజీ ఉంటుంది అసలు. చూసుకోవచ్చు మనకి ప్రతి ఒక్క ఐడియల్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతి ఒక్క ఐడియల్ అసలు క్రేజీ, అసలు మామూలుగా లేవు కలరింగ్ అయిన తర్వాత. సుందర కళాకారుకి అయితే జల్దీ విజిట్ కానీ, ఎందుకంటే అన్న వాళ్ళ అయితే తక్కువ ఉన్నాయి ఇంకా విగ్రహాలు అయిపోతున్నాయి. మీరు కూడా వచ్చి జల్దీ బుక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ BMK మీడియా. థ్యాంక్ యూ.